అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము ఇక్కడ హైదరాబాద్లోనే బతకడానికి వచ్చినాము. మాది యాక్చువల్గా వనపర్తి డిస్టిక్ చిన్నంబై మండలని బెక్కెంగూడెం గ్రామం మాది. అక్కడ మాది ఒక 8 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసిండ్రు. మా ఊరు పక్కల చిన్నదగ్గడ అని ఉంటుంది. ఆ గ్రామస్తులు 8 ఎకరాలు మాది కబ్జా చేసిండ్రు. మా తాతలది మొత్తం అక్కడ 60 ఎకరాల ల్యాండ్. 60 ఎకరాలలో వాళ్ళది అన్నీ కొనుక్కున్నారు. మాది దాంతోపాటు కబ్జా చేసి సాగు చేసుకొని వాళ్ళు కాస్తులు ఎక్కించుకొని ధరణి వాళ్ళ పేరు విని ఎక్కించుకున్నారు. ధరణి వాళ్ళ పేరు విని ఎక్కించుకున్నారు. ధరణి వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇగో ఈ టైటిల్ కూడా 151 సర్వే నెంబరు. మా నాయన భాగానికి 4 ఎకరాల 1 గుంట. ఈ భూమి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మాది 4 ఎకరాలు, మా బాబాయిది 4 ఎకరాలు. మా బాబాయిది మాకు సంబంధం లేదు. మా నాన్న ఎం కుర్మయ్య కిష్టన్న, మా తాత పేరు. 151 సర్వే నెంబర్, 4 ఎకరాల 1 గుంట మా భూమి అని మేము ధరణిలో దరఖాస్తు పెట్టడానికి ఈరోజు వచ్చిన. ఆల్రెడీ మేము అక్కడ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు మీరు మీ ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మాట్లాడలేదా? ఎంఆర్ఓతో మాట్లాడినాం. తెలంగాణ సర్వే అని ఇది పెట్టుకున్నాం. 2018లో తెలంగాణ సర్వే చేసిండు కదా, మేము అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం. ఇంతవరకు ఎంఆర్ఓ చేస్తాను చేయలేదు. ఈ ఎంఆర్ఓ ఎవరంటే కొల్లాపూరు ఎండి ఖాదర్ పాషా అని, ఆయన లంచం తీసుకొని కాస్తుల వాళ్ళు ఉన్నారని వాళ్ళ పెరిగిన ఎక్కిచ్చేసిండు. ఆ కాస్తు కూడా చేసింది ఎవరంటే వెలగొండ బట్ట వెంకటయ్య, అప్పుడు పట్టువారి ఉన్నాడు. ఆ పట్టువారి ఉన్నప్పుడు ఏం చేసిండు, వాళ్ళు డబ్బులు పోసి వాళ్ళ కాస్తులు ఎక్కించుకున్నారు. కలెక్టర్ ఆఫీస్లో మీరేం కంప్లైంట్ చేయాలి కూడా చేసినాం, అప్లై చేసినాం. అయితే మొన్న పోతే ఈ కేసీఆర్ తీసేసిండు కదా, మీరు కోర్టుకే పోవాలి అన్నారు. ఆల్రెడీ వాళ్ళ వినా ఒకసారి 2 ఎకరాలకు కోర్టుకు వేసినాం. 3 ఏళ్ళు తిరిగినాం, మా ఫీవర్ కాలేదు. ఆ లంచాలు తిని లాయర్లు కూడా వాళ్ళ ఫీవర్ అయ్యి అది కేసులో ఉండిపోయింది 2 ఎకరాలు. మళ్ళీ ఈ 8 ఎకరాలుది మా భాగానికి 4 ఎకరాలు మా నాయన పెరిగిన ఉంది. అన్నీ ఉన్నాయి మా దగ్గర. 6 నక్కలు 82, 81, 82లో కూడా 151 సర్వే నెంబరు, 8 ఎకరాలు మొత్తం మా పేర్లో పాస్బుక్ ఉంది. వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఈసీ కూడా తీసినాం మేము. 2018లో కబ్జా చేశారు మొత్తం. 2018లో కబ్జా వాళ్ళ పేరు విన చేసుకున్నారు. అంతవరకు వాళ్ళు చేసుకుంటూ పోయినరు. ఇది దాదాపు ఒక 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసుకుంటున్నారు అట్లా. అయితే మా భూమిని మాకు ఇవ్వండి అని మేము 2 సార్లు పొలం మీనికి కూడా పోయినాం. మేము హైదరాబాద్లో బతకనికే ఇక్కడ వచ్చినాం అట్లా. రిజిస్ట్రేషన్ కాపీలో కూడా ఈ 2 ఎకరాలు మాత్రమే మా చిన్నమ్మ అమ్మింది. ఇది వేరే సర్వే నెంబర్. 4 ఎకరాల 16 గుంటల మాకు 2 ఎకరాల 8 గుంటలు వచ్చింది. వేరే సర్వే నెంబర్ ఇది. 154 సర్వే నెంబర్ల వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా లేదు. మొత్తం మా పేర్ల విననే ఉంది రిజిస్ట్రేషన్లో ఈ డేట్ వరకు కూడా. ఈ డేట్ వరకు కూడా 2022 కూడా మేము ఆల్రెడీ 151 ఉప్పరి కుర్మయ్య కిష్టన్న 4 ఎకరాల 1 గుంట. ఇది ఎప్పుడు ప్రజెంట్ 6/6 2022. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు 6/6 అయితే మారలేదు. పానీ ప్రకారంగా వాళ్ళు ధరణిలో ఎక్కించుకున్నారు. మేము అందుకే రేవంత్ రెడ్డి సార్ని కలిసి ధరణిలో ప్రజాలో పెట్టుకుందామని వచ్చినాం మేడం. అయితే సార్ అట్లా అన్న ఒకటి, ఫస్ట్ మీరు కలెక్టర్ని కలవడం జరిగిందా? ఫస్ట్ కలిసినాము. కలెక్టర్ని కలిసితే చేస్తాం అన్నారు, చేయలేదు. ఆర్డీఓని కలిసినాం, ఎంతోమంది ఎంఆర్ఓలను కలిసినాం, ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నాం, అయినా చేయలేదు. చేస్తాం. ఈ ధరణిలో ఈయన ఎంఆర్ఓ ఏం చేసిండంటే కొల్లాపూరు చేస్తా అని వాళ్ళకు లంచం తీసుకొని ధరణిలో ఎక్కించి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిండు. మాకు కూడా చేస్తా అన్నాడు. ఈ పేపర్లు అన్నీ అప్లికేషన్ పెట్టుకుని 1-2 సార్లు పెట్టుకున్నాం, చేస్తామని చేయలేదు. ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. మేము ఇక్కడ కూలి చేసుకొని బతుకుతాం. నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న ఎవరు లేరు, చనిపోయినారు. అట్లా మేము ఇక్కడ వచ్చి బతుకుతాం. మేము పోయి ఆల్రెడీ ఒక 2 ఎకరాల కేసు వేసి 10 సంవత్సరాలు తిరిగినాం, 3 లక్షలు ఖర్చు పెట్టి. ఆ పొలం కూడా అది కేసులనే ఉండిపోయింది. మళ్ళీ దాంతో ప్రకారం ఈ 4 ఎకరాలు కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. అందువల్ల మా భూమి మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం. అవునా అన్న, మీ ఏరియా ఎమ్మెల్యేని కానీ కలవలేదా మరి మీరు? కలవలేదు. మాకు కృష్ణారావు ఇంతవరకు ఇప్పుడైతే కృష్ణారావు ఎమ్మెల్యేని కూడా కలవలేదు. డైరెక్ట్ ఈడికే వచ్చిన ఫస్ట్ టైం అన్న రావడం? ఫస్ట్ టైం ఇప్పుడు.